జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. ప్రేమ స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు. ప్రేమ స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు. శాంతి సాధనలో కారుణ్యదాముడు, సేవా కార్యంలో త్యాగశీలుడు. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఆర్కే ఉదయకిరణ్, శ్రీమతి కుసుమ కుటుంబ సభ్యులు ఆర్ నివేదిత పుట్టినరోజు సందర్భంగా మరియు 9వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్ నిహాల్ షారోన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ శ్రీ వారి గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి వారి జసింతారెడ్డి దంపతుల 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గడిచిన కాలంలో వీరిని మరియు వీరి కుటుంబ సభ్యులను కాచి కాపాడి వెలకట్టలేని వరాలతో దీవించి అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నందుకు, అనారోగ్యంలో నుండి బయటకు తీసి ఆరోగ్యంతో దీవించి వారిని కాపాడినందుకు, బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వారి రిషితారెడ్డి, వారి రోహిత్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కీర్తిశేషులు కూరపాటి డొమినిక్ గారి 82వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీమతి వైఎస్ విజయకుమారి, డాక్టర్ కూరపాటి రంజిత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పులిపిరెడ్డి రాజుగారి 20వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో కోరుతూ దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవాది కృపావరములు దయచేయమని పులిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమపూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్ స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం ఈ ప్రసాదరావు, నిర్మలా జ్యోతి,
రాజేష్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరి విచారణ కీర్తిశేషులు అంబటి విన్సెంట్ గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృపారావు, భారతి, మానస, రాహుల్, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ కీర్తిశేషులు తుమ్మా మర్రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మా నిర్మల, సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కె జయప్రకాష్ రెడ్డి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని ఫాదర్ కె ప్రతాప్ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సత్యోపదేశ తరగతులు నేర్చుకునే సమయంలో మనందరికీ కూడా మొట్టమొదటిగా వేసేటువంటి ప్రశ్న, దేవుని మనమందరం కూడా ఎందుకు ప్రేమించాలి అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఆయనను మనము మనస్ఫూర్తిగా పరిపూర్ణముగా తెలుసుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించి కడన ఆయన యొక్క మహిమలో భాగం పంచుకోవడమే దీని యొక్క సమాధానం. క్రీస్తును లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనే పరిపూర్ణ సమాధానాన్ని మనము తెలుసుకోగలిగి అందుకు తగిన విధంగా జీవించినట్లయితే తగినటువంటి ఫలములను తప్పనిసరిగా పొందుతాము అని చెప్పి మనకు దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ప్రియా దైవ బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఈ పూజా బలిలో పాల్గొనబోయేటువంటి ముందు దేవుని పరిపూర్ణముగా తెలుసుకొనలేకపోయినటువంటి క్షణాలను గుర్తు చేసుకొని తగినటువంటి పాప మన్నింపును పొందుటకు ప్రయాసపడుదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపురిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పరిపూర్ణ స్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
నేను ఇశ్రాయేలు ప్రజలతో నూతన నిబంధనము చేసుకుందును, వారి పాపమును జ్ఞప్తి అందుంచుకొనను. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనముల వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకును రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలకు తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకునే నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున నుంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగు వానికి దేవుని తెలుసుకొనుమని బోధింపనక్కర్లేదు. అల్పులు అధికులెల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములు మన్నింతును, వానినిక జ్ఞప్తి యందు ఉంచుకొనను. ఇవి ప్రభువైన నా పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియచేయదును, వారిని ఎద్దకు తిరిగి వత్తురు. అందరూ ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తపారాధము నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరూ ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము, యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలులు వలన సంతృప్తి చెందవు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పింతురు. అందరూ ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ఒక్క పిలుపుతో పిలిస్తే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఒక్క పిలుపుతో పిలిస్తే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఓ మరియా తనయా, నీ సన్నిధి నా పెన్నిది. ఓ మరియా తనయా, నీ సన్నిధి నా పెన్నిది. ఒక్క పిలుపుతో పిలిస్తే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. పెను తుఫానులో నావను కాచిన దేవుడవు, నడి సంద్రములో అలలపై నడిచిన దేవుడవు. పెను తుఫానులో నావను కాచిన దేవుడవు,
నడి సంద్రములో అలలపై నడిచిన దేవుడవు 5 రొట్టెలను పురజనులకు పంచిన దేవుడవు 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు 5 రొట్టెలను పురజనులకు పంచిన దేవుడవు 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు నా ప్రాణ నేస్తమా నీ ధ్యానమే నా జీవము నా ప్రాణ నేస్తమా నీ ధ్యానమే నా జీవము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము వచనములు 13 నుండి 23 వరకు. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడు అగుట అగత్యమని వచించెను. అంతటా పేతురు ఆయనను పక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక. ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగాను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము. నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ బిడ్డలారా, ఈనాడు మనము ముందుగా తెలుసుకున్నటువంటి విధముగా దేవాది దేవుని లేకపోతే దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే పరిపూర్ణముగా మనము తెలుసుకోగలుగుతామో అప్పుడే పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కూడా, ఫలాలను కూడా మనము పొందగలుగుతామని ఈనాటి వాక్య పఠనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేషాన్ని మనము ఒకసారి ధ్యానించినట్లయితే ఒక గొప్ప సంఘటన ఈనాడు చోటు చేసుకుంటూ ఉంది. క్రీస్తు ప్రభువును తనను ప్రజలు ఎవరని అనుకొనుచున్నారని శిష్యులను అడిగినప్పుడు వారు అనేక రకాలుగా సమాధానం ఇవ్వడం జరిగింది. కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా ప్రవక్త అని, కొందరు ఇంకా అనేక రకాలుగా పలుకుతూ ఉన్నారని మనకు శిష్యులు చెప్పడము ప్రభు వింటూ ఉన్నాడు.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన సంఘటన ఏమిటి అంటే, వారి సంగతి సరే, మరి మీ సంగతి ఏమిటి? నా గురించి మీరు ఏమనుకుంటూ ఉన్నారు? నేను ఎవరినని మీరు భావిస్తూ ఉన్నారు అని క్రీస్తు ప్రభువు శిష్యులను ప్రశ్నించినప్పుడు సీమోను పేతురు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, నీవు నజరేయుడగు క్రీస్తువు అని గట్టిగా పలకడము మనం వింటూ ఉన్నాము. ఈ మాట పేతురు గారు పలికారు అంటే అది ఆయనకు ప్రభు పట్ల ఉన్నటువంటి నమ్మకము. ప్రభుతో సువార్త ప్రచారంలో తిరిగి ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసి పేతురు గారు పొందినటువంటి విశ్వాసం ప్రకారంగా, ఆ యొక్క విశ్వాసం వలననే ఆ యొక్క వాక్కును పలకగలిగాడు అని మనమందరం కూడా విశ్వసించాలి. ప్రియ దైవ బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఎన్నెన్నో కోరికలను, ఎన్నెన్నో విన్నపాలను, ఎన్నెన్నో ప్రార్థనలను చేస్తూ ఉంటాము. అయితే చాలా వరకు మన యొక్క మానవ స్వభావము ఎటువంటిది అంటే, మనం అనుకున్నది జరిగినప్పుడు మాత్రమే దేవుని మంచి భావంతో నమ్ముతూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. ఏదో ఒక సమయంలో మానవులం కాబట్టి కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక చిన్న కష్టం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అంతలోనే ఆ దేవునిపై ఉన్నటువంటి భక్తి లేకపోతే శ్రద్ధ అనేటువంటిది పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రియా దైవ బిడ్డలారా, ఈనాడు పేతురు గారు పలికినటువంటి విధముగా నీవు నిజమైనటువంటి క్రీస్తువు, దైవ కుమారుడవు అని మన జీవితాలలో కూడా క్రీస్తు ప్రభువుకు సాక్షులంగా నిలవగలగాలి. మరి అలా నిలవగలిగిన రోజే దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఈ యొక్క జన్మకు న్యాయం చేయగలిగిన వారము అవుతాం. ప్రియా దైవ బిడ్డలారా, చాలాసార్లు సైతాను శోధనలకు గురైపోయి దేవుని నిందిస్తూ ఉంటాము. చాలామంది మనము చూస్తూ ఉంటాము, దేవుని నమ్మనటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నా సరే, దేవుని ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నా సరే, ఇంకా దేవుడంటే నమ్మకం లేని వారు చాలామందిని మనము ప్రపంచంలో చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వారు దేవుని యందు ఎందుకు నమ్మకాన్ని ఉంచలేకపోతూ ఉన్నారని ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే, అది మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఎంత తప్పుదోవలో ఉన్నదో, ఎంత చెడు మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నదో, చెడు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నదో అని మనము గ్రహించగలగాలి. జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు రావటం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయము. అయితే వాటన్నిటినీ కూడా అధిగమించుకొని దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి పనిని నెరవేర్చగలగాలి. దేవుడిని నిజంగా దేవాది దేవుడు, నిజమైన దేవుడు అని మనము నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. అప్పుడే ఆయన యొక్క అనుగ్రహాన్ని మనము పొందగలుగుతాము. ప్రియా దైవ బిడ్డలారా, మరి ఇలా విశ్వసించాలి, నమ్మాలి అని అనుకున్నట్లయితే మనకు క్రైస్తవులంగా, క్రైస్తవ సహోదరి సహోదరులంగా, దేవుని యొక్క బిడ్డలుగా మనకున్నటువంటి ఒకే ఒక్క ఆయుధము ప్రార్థనా శక్తి. ప్రియా దైవ బిడ్డలారా, కేవలము ఈ యొక్క ప్రార్థన ద్వారా మాత్రమే, ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే, దేవునితో మాట్లాడడం ద్వారా మాత్రమే ఎంతటి గొప్ప పనినైనా మనము చేయగలుగుతాము, అందులో సక్సెస్ అవుతాము అని చెప్పి మనము నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. జీవితంలో చాలా కష్టాలు వచ్చి మరలా దేవుని తెలుసుకొని దేవుని యందు నమ్మకం ఉంచిన వారిలో చాలామందిని మనము శ్రీసభలో చూస్తూ ఉన్నాము. అందులో ప్రథమంగా చెప్పుకోవాలి అంటే మనందరి తల్లి మరియ తల్లి గురించి మనము చెప్పుకోవచ్చు. దేవుని యొక్క ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చబడుతూ ఉంది అని ఆమెకు దేవుని దూత చెప్పినప్పుడు మొదట్లో సంకోచించి భయపడినా సరే, తర్వాత ఇది దేవుని చిత్తం కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితినైనా సరే నేను ఎదుర్కోగలుగుతానని చెప్పి ఆ తల్లి విశ్వసించింది, దేవుని యందు నమ్మకం ఉంచింది. కాబట్టే ఈనాడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడింది. ఆ తల్లి, మరియ తల్లి మనందరి తల్లిగా చూడడం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా జోజప్ప గారి విషయంలో కూడా మనం చూస్తున్నాము. ఆనాడు తల్లి విషయంలో అనుమానించినా సరే దేవదూత వచ్చి సత్యాన్ని పలికినప్పుడు, విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన ఎటువంటి అనుమానం లేకుండా నమ్మాడు, విశ్వసించాడు. తద్వారా ఈ యొక్క దేవుని ప్రణాళిక అనేటువంటిది జరగడానికి
ఎంతో ముఖ్యమైన పాత్రను పునీత జోజప్ప గారు కూడా పోషించడం జరిగింది. ప్రియా దైవ బిడ్డలారా, మరి ఇటువంటి విశ్వాసానికి నిజమైన సాక్షులు మనకు ఇంకా చాలామంది పునీతులు కూడా ఉన్నారు. మరి వారందరి జీవితాన్ని చూసినప్పుడు యేసుప్రభుని వారందరూ నిజంగా నమ్మారు, నిజంగా దేవుడు ఇతను దైవ కుమారుడని విశ్వసించారు కాబట్టి ఇతను దైవ కుమారుడని నలుమూలల సువార్త ప్రచారం చేసి అందరికీ తెలియజేశారు, అందరికీ ప్రభు యొక్క సువార్తను పంచగలిగారు కాబట్టి ఈనాడు విశ్వవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతూ ఉంది. మరి ఇటువంటి విశ్వాసాన్ని, ఇటువంటి నమ్మకాన్ని మనం కూడా ప్రకటించగలగాలి. నేటి సమాజంలో ప్రత్యేకంగా ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇంకనూ భయపడే వారిని మనము చూస్తూ ఉన్నాం. మరి అలాంటి వారికి ఈనాటి వాక్య పఠనము ఎంతగానో ఉపయోగపడుతుందని మనము గ్రహించాలి. నాకున్నాడు దేవుడు, నిజమైన దేవుడు నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తాడని మనమందరం కూడా గ్రహించాలి. ప్రియా దైవ బిడ్డలారా, మరి ఈనాటి సువిశేష పట్టణంలో మనం అదే విషయాన్ని చూస్తూ ఉన్నాము. పేతురు గారు ఎప్పుడైతే నీవు నజరేయుడైన క్రీస్తు అని పలుకుతాడో యేసు ప్రభు యొక్క సమాధానానికి ఎంతో మెచ్చుకొని పేతురు గారిని ఒక పునాది రాయిగా శ్రీ సభకు ఇవ్వడము జరుగుతుంది. మరి మన జీవితాల్లో కూడా యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీవు నా యందు ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, నా యందు నేను చేసే పనుల యందు ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాము అని మనందరినీ కూడా ఈరోజు ప్రశ్నించుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దైవపట్నాలను ఆలకిస్తూ ఉంటాము, కానీ అందులో ఎంత విశ్వాసాన్ని మనం కలిగి చెప్పినటువంటి అంశాలను పాటించగలిగి మన జీవితాలను మంచిగా మార్చుకోగలుగుతున్నామని మనము ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేయాలి. ప్రియ దైవ బిడ్డలారా, పేతురు గారి వలె సత్యాన్ని ప్రకటించి దేవుని యందు నిజమైన విశ్వాసిగా జీవించి ఆయన యొక్క ఆశీస్సులను పొందడానికి ఈ యొక్క పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా ఈనాడు పునీత దోమినికు గారి పండుగను కూడా మనము కొనియాడుతూ ఉన్నాము. మరి ఈయన జీవితాన్ని కూడా ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసానికి ఎంతో ఉదాహరణగా ఈనాడు శ్రీసభలో ఉంటూ ఉన్నాడు. తాను జీవించినంత కాలము ఎన్నో బాధలు కష్టాలు పడినప్పటికీ చివరకు ప్రభువుకు నిజమైన సాక్షిగా నిలవడానికి ప్రయత్నం చేశాడు. అనేక కష్టాలను, నష్టాలను, బాధలను ఎదుర్కొన్నాడు. అయినా కూడా బాధపడకుండా దేవుడు నన్ను అన్ని విధాలుగా రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని కలిగి జీవించి ఈనాడు శ్రీసభకు ఒక గొప్ప పునీతుడుగా పునీత దోమినిక్ గారు ఉండడం మనము గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో ఆయన యొక్క వేడుదల ద్వారా కూడా ఈ పూజా బలిలో మనము ప్రార్థన చేద్దాము. మన జీవితంలో కూడా యేసు ప్రభు నిజమైన దైవ కుమారుడు అని ప్రకటించడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అందుకు అవసరమైనటువంటి జ్ఞానమును, భక్తిని, శక్తిని ప్రసాదించమని ఈ యొక్క పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని శాంతికరామా
కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నియు నీవై మము కావుమయ, అన్నియు నీవై మము కావుమయ. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చుము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రరాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలగంటినే కలగంటినే నే కలగంటినే జాబిల్లి అందం నా యేసు అందం నే కంటినే వెన్నెల వెలుగు ఆ యేసు చూపు నే కంటినే జాబిల్లి అందం నా యేసు అందం నే కంటినే వెన్నెల వెలుగు ఆ యేసు చూపు నే కంటినే చూచితి నేను చూచితి ఆయన కళ్ళు చూచితి చూచితి నేను చూచితి ఆయన కళ్ళు చూచితి కరుణను కురిపించు నేత్రముల్ ఆ నేత్రముల్ కరుణను కురిపించు నేత్రముల్ ఆ నేత్రముల్ నామదిలో చెరగని ముద్ర వేసెనులే నామదిలో చెరగని ముద్ర వేసెనులే జాబిల్లి అందం నా యేసు అందం నే కంటినే వెన్నెల వెలుగు ఆ యేసు చూపు నే కంటినే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా
నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేనేమో మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే, దేవదూషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే, దేవదూషణలెక్కువాయే. ధరణిలో మమ్ము కవరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులన్ కాపాడరావమ్మా.